నేను మీ రాజశేఖర్. ఇక రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాస్ వీటి కోసం పడిగాపులు ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇవన్నీ పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి అందాల పోటీలో చాలా బిజీ అయిపోయిందంట. మరి అందాల పోటీలో బిజీ అయిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ప్రజలంతా ఓట్లేసి ఎన్నుకున్నది నువ్వు అందాల పోటీలో బిజీ కావడానికే మరి ఆ ప్రజలంతా ఓట్లు వేసి ఎన్నుకున్నట్టు అయిపోయింది. ఇక కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలైనా నాయకులైనా వాళ్ళు కూడా నెత్తిపట్టుకునేటువంటి రోజులు వచ్చినాయి. నామినేటెడ్ పోస్టులు లేవంట. వాళ్ళకు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు అయిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఏర్పడడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయమేం కాదు. ఎందుకంటే రాష్ట్రం ఇలా ఏమన్నంటే ఏమైందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు, రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల పాలైపోయినాం, రూపాయి అడగకండి, నేను ఇచ్చినప్పుడు తీసుకోరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పేరుతోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రికార్డు సృష్టిస్తామని అనుకున్నాడో మరి ఏం చేద్దాం అనుకున్నాడో తెలియదు, కానీ ఆ ప్రకటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. ఇక ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, మేము బంగ్లా కట్టుకుంటాం, ఇల్లు వస్తుంది, బంగ్లా కట్టుకుంటామని ఆశతోని ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు ఆ ఇల్లు రాదు, వాళ్ళు కట్టుకోరు. మొన్న చూసినాం కదా మనం, కేసీఆర్ బయటకు వచ్చి ఒక సభ పెడితేనే అంతమంది 10 లక్షల మంది జనాభా వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళంతా అంటే కాంగ్రెస్ మీద జస్ట్ ఒక సంవత్సరంలోనే వాళ్ళకు కోపం వచ్చేసింది, పాలన నచ్చలే. చీ అమ్మ ఇదేం పాలనరా నాయన అన్నట్టుగా కాంగ్రెస్ పాలన మీద దూషించి నడుం బిగించి కేసీఆర్ సభకు బయలుదేరారు. గప్పుడైనా రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, ఇక నా పని అయిపోయింది, ప్రజలకు ఇచ్చిన మాట నేను నెరవేర్చినందుకే నాకు ఈ అవమానం ఎదురైంది, ప్రజలు ఆల్రెడీ కేసీఆర్ బాట పట్టిరని తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక పాకిస్తాన్ భారత్ యుద్ధానికి సంబంధించినటువంటి వార్తలు ఇక ఇవాళ రాలేదయా. రోజు మనం అదే చూసినాం ఇన్ని రోజులు. ఆ యుద్ధానికి సంబంధించినటువంటి వార్త ఇవాళ కనుమరుగైపోయింది. యుద్ధం జర చల్లబడ్డది, ట్రంప్ మధ్యలోకి వచ్చి మంచిగానే సెటిల్మెంట్ చేసి పాడేసిండు. ఇక అందాల పోటీల గురించి అయితే చూడురు. ఇక రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏంది అంటే అందాల పోటీలు, అట్లాగనే పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు, ఈ రెండింటి మీద రివ్యూ జరుగుతూ ఉంటుంది. ఇక ఇవ్వాలనే కావచ్చు రేవంత్ రెడ్డి మొదటి పుష్కర స్నానం ఇవ్వాలని చేస్తాడు, మరి నిన్న చేసిండు తెలియదు కానీ మొత్తానికైతే అక్కడికి పోయి స్నానం ఆచరించి కూడా వస్తాడంట. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళంతా అందాల భామలే చూడురు. ఇక అపురూప శిల్పాల చెంత అందమైనటువంటి భామలు, అపురూపమైనటువంటి శిల్పాల చెంత మొత్తానికి అందమైనటువంటి భామలు అంటే వీళ్ళంతా విదేశీయులు, ఎక్కడెక్కడి నుండి వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు. ఇందులో ఒక్కొక్కరిని చూడాలి, చూసి ఇందులో ఎవరు అందంగా ఉంటారు వాళ్ళకు మొదటి ప్రైజ్ అన్నట్టు బహుమతి, తెలంగాణ బహుమతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదకి వెళ్ళి అందుకుంటారు వీళ్ళంతా. ఇక్కడ చూడరు, ఇక వీళ్ళంతా అందాల భామలే. మొత్తానికి ఇక ఓరుగల్లు 1000 స్తంభాల ఆలయంలో సాంప్రదాయ చీర కట్టులో మిస్ వరల్డ్ పోటీదారులు. అయితే మన తెలంగాణ సాంప్రదాయ సంబంధించినటువంటి చీర కట్టులో మొత్తానికి ఆ చీరలు ధరించి మహిళలంతా, ఈ అందాల భామలంతా మొత్తానికి ఓరుగల్లు 1000 స్తంభాల ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఒక గ్రూప్ ఫోటో కూడా దిగారు. ఇందులోనే సెలెక్ట్ చేస్తే అయిపోతుంది. ఇంకా ఆ వాక్లు అవి అవసరం లేదు, ఇక్కడనే సెలెక్ట్ చేసేసి ఈయన్నే పంపించేస్తే, ఇక్కడనే బహుమతి ఇచ్చేసి పంపిస్తే అయిపోతుంది. ఖర్చులు కూడా తక్కువ అయిపోతాయి. రాష్ట్రానికి పెద్ద భారమే ఇది. ఈ అందాల పోటీలు నిర్వహిస్తే పైసలు రాష్ట్ర పైసలు పెట్టాల్సింది, పెద్ద బడ్డెను. మరి దీనికి అంతగానం తిప్పలేందుకు ఇప్పుడు ఈ ఫోటో ఉన్నది కదా, ఇందులోనే సెలెక్ట్ చేసి పంపిస్తే అయిపోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి నిర్మించింది కదా, రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అందాల భామల పోటీలు. ఆయన ఏ రకంగా ఇచ్చినా ప్రైజే, బహుమతి. ఇకపోతే రాష్ట్రపతి భవన్లో మొత్తానికి జరిగినటువంటి కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్తో ప్రమాణం చేయిస్తున్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తానికి రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం హాజరైనటువంటి ప్రధాని అట్లాగే కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారంట. భారత 52వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర
మండపంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మొత్తానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్, అట్లాగే ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్, అట్లాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ వీళ్ళందరూ కూడా హాజరయ్యారట. మొత్తానికి ఎవరు జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారానికి మొత్తానికి ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, అట్లాగే స్పీకర్ లోక్సభ స్పీకర్ సంబంధించి లోక్సభ స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా, ఆయన కూడా మొత్తానికి హాజరైనరు. వీళ్ళందరి సమక్షంలోనే జస్టిస్ గవాయ్ మొత్తానికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎలా కట్టాడు ఇక్కడ చూడరి, ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం. అయితే కేసీఆర్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండట. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ఇంజనీర్లతోని పని లేదట. ఇంజనీర్లతోని పని లేదు. భూ నిపుణులు ఉంటారు కదా, భూమి మంచిగుందా లేదా అని పరిశీలన చేసేవాళ్ళు, వాళ్ళతోని కూడా సంబంధం లేకుండా కేసీఆర్ అంట హెలికాప్టర్లో తిరిగిందంట. రాష్ట్రమంతా తిరిగి ఆయన పేపర్ మీద గ్రాఫ్ గీసిండట. అరే ఇక్కడ ఒకటి డ్యామై, ఆడొకటి కాలువగట్టు, ఈడోటి షెర్వేయి అని చెప్పిండంట. ఆయన చెప్పిన మాటల మీదకెళ్ళే వీళ్ళు మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ డ్యాములు కట్టిరట. కాళేశ్వరం కూడా పరీక్ష చేసి భూ పరీక్షలు ఏం చేయలేదట. భూ నిపుణులు వచ్చి పరీక్ష చేయలేదు. అందులో మరి మెత్తగా ఉందా, భూమి గట్టిగా ఉందా, ఎలాంటి పరీక్షలు చేయకుండా కేసీఆర్ చెప్పినని కట్టేసిరట. ఇంత తెలివి తక్కువతనంగా రాష్ట్రంలో ఏదైనా పని జరుగుతుందా? మరి ఈ రేవంత్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతుండు? మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే శాస్త్రజ్ఞుని తీసుకొస్తాం, సుతారైనని తీసుకొస్తాం, మ్యాప్ గీపిస్తాం, మరి భూమి మరి ఎన్ని పిల్లర్లు వేయాలి, ఎట్లా కట్టాలి, ఏం కథ అని ఆరాధీసి చర్చ పెట్టి ఇల్లు కట్టుకుంటేనే గన్ని కథలు పడతాం. అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టునట ఉట్టిగా కట్టేయరణంగానే కట్టిరట. 1,00,000 కోట్ల బడ్జెట్తో కూడుకున్నటువంటి కాళేశ్వరాన్ని ఊరికేనే గాలికి కట్టేసిరట. రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఇట్లా ఉన్నాయి. మరి ఇంజనీర్లంతా ఎటుపోయారు, మరి మిగతా నాయకులంతా ఎటుపోయారు? వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోకుండానే ఊతపున్నానికి గట్టి పాడేస్తారా? ఎట్లా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి? మీరు కడతా ఉన్నారు కావచ్చు, మీరు చేసే పనులు అట్లనే ఉంటాయి. ఎందుకంటే ఇంజనీర్లను తీసుకొస్తే మళ్ళీ వాళ్ళకు డబ్బులు పెట్టాలి అనవసరంగా. ఈ ఖర్చులు ఎందుకు, ఆ కథ ఎందుకు, ఏదో ఒకటి గట్టిపడేరా నాయన అన్నట్టు మీరు చేస్తారు. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులు ఉన్నట 90,000 కోట్ల 90,000 కోట్ల నష్టమే జరిగిందట. 90,000 కోట్ల ఏది లంచం పోయిందంటారు. మరి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? తిన్నారంట 90,000 కోట్ల రూపాయలు తిన్నారంట 1,00,000 కోట్ల ప్రాజెక్టులో. వీళ్ళ మాటలు గట్లా ఉన్నాయి. దోపిడీ జరిగిందంటారు, 90,000 కోట్ల దోపిడీ జరిగిందంటారు. 1,00,000 కోట్ల ఖర్చు చేసి 50,000 ఎకరాలకైనా నీరు ఇవ్వలేదు. ఇచ్చిండ్రా ఇవ్వలేదా అనేది రికార్డులు చూపెడతా ఉంటాయి. 50,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయా రాలేదా అనేది, పంటలు ఎట్లా పండుతున్నాయి, గతంలో రాష్ట్రం ఎట్లా ఉన్నది. కాంగ్రెస్ 50 సంవత్సరాలు పాలించింది, 52 సంవత్సరాలు పాలించింది. అప్పుడు రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎండలు మొత్తము పొలాలు కానీ భూములు కానీ బీటలు బారిపోయినాయి. ఎక్కడ నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోయినరు. అటు సాగునీరు లేదు, ఇటు తాగునీరు లేదు. వాళ్ళ కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ వచ్చింది, ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, కాలువలు వచ్చినాయి. ఇవన్నీ పక్కన పెట్టి 50,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలే, నా ఇంటికి నల్లి ఇయ్యలే, ఇవి మాట్లాడుతూ ఉన్నాడు. మిషన్ భగీరథ నల్లి ఇయ్యలే, గివా ముచ్చట్లు, అకెరకు రాని ముచ్చట్లు. అరే కేసీఆర్ బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు అని ఒక్కనాడన నీ నోట్లకి ఒక పలుకు పలికినావా? కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఒక్క పని చక్కగా కనబడతలేదా నీకు? మరి ఇది దురుద్దేశంతో చేస్తున్న రాజకీయం కాకపోతే మంచి రాజకీయమా? గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్పీ మొత్తానికి SLBCలో 8 మంది బలి. వీళ్ళ నిర్లక్ష్యంతో 8 మంది బలి అయిపోతే గత ప్రభుత్వం వల్లనే 8 మంది కార్మికులు బలైపోయారని చెప్తా ఉన్నాడు. ఆ 8 మంది డెడ్ బాడీలు ఇంతవరకు తీయలే. 2 బయటకు తీసిండ్రు, ఇంకా 6 డెడ్ బాడీలు అసలు వాళ్ళ ఆనవాళ్ళు కూడా బయటకు రాలే. వాళ్ళు పోతే కూడా అది గత ప్రభుత్వం నిర్లక్ష్యమే అంటుండు. చూసినావా? ఈయనే తినంగా తిండిలా ఆయన శాపముళ్ళు ఇట్లా పుష్కన గొంతులో గుచ్చింది అనుకో, ఇది కేసీఆరే పెట్టి పంపించిండు నాకు
కూర్చోడానికి అని కూడా మాట్లాడతాడు. అట్లుంటాయి కథలు రేవంత్ రెడ్డి. చేతగాను ఇప్పుడు ఏ పని చేద్దామన్నా కానీ ఓ పని మనకు చేత కాకపోతే ఇంకోని మీద నిందేస్తాం. ఇది కూడా అంతే. ఇక నీళ్లు నిధులు నియామకాల భావోద్వేగాన్ని కొందరు రాజకీయాలకు వాడుకున్నారు. ఇంజనీర్లు ఇక జేటీఓలకు కూడా నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పత్రాల పంపిణీ, ఇంజనీర్ల నియామక పత్రాల పంపిణీ ఇవైతే మంచిగానే చేస్తూ ఉన్నాడు. ఈ రైతులేమో గిడ చూడు ఇగో వడ్లు ఎండిపోయి అంతా ఇగో వడ్లు తడిసిపోయి నీళ్ళలో కొట్టుకుపోతూ ఉన్నాయి. అకాల వర్షానికి మన చెరువులాక ఇగో మార్కెటే మొత్తం చెరువును తలపిస్తూ ఉన్నది. గీడనేమో గీ వడ్లు గిట్ల ఎండిపోయి చెరువును తలపిస్తూ ఉంటే ఈడ అందాల భామల పోటీలు, ఇక దాన్ని పక్కన పెట్టడానికి ఓ నియామక పత్రాలు. గీడికి పోయి మరి అడిగితే ఏమవుతుంది, నీ సొమ్మేమన్నా పోతుందా, నీ కాళ్ళు ఏమన్నా నొప్పులు పెడుతున్నాయా, పో ఆడికి పోయి అడుగు. ఇక అభ్యర్థికి నియామక పత్రం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో రామకృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డిని మంచిగానే గట్టిగానే వేసుకుంటుండు. జగ్గారెడ్డి వేసుకొని రేవంత్ రెడ్డికి ఎప్పుడు వేసేది తెలియదు మళ్ళీ బాంబు. ఇక రాష్ట్రంలో నీళ్లు ఇక పారలేదు, కానీ నిధులన్నీ ఒకే కుటుంబానికి పారాయట. నీళ్లు నిధులు నియామకాలనే భావోద్వేగాన్ని కొంతమంది రాజకీయాలకు వాడుకున్నారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి పొందాయి అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక జవహర్లాల్ నెహ్రూ హయాంలో నాటి పరిస్థితులు కూడా అనుగుణంగా నీటిపారుదల శాఖకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక బాక్రా, నంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్లకు కూడా నెహ్రూ పునాది వేశారు. ఈ ప్రాజెక్టులు 100 ఏళ్ళైనా చెక్కు చెదరలేదు. ₹1,00,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలింది. కూలిపోయింది, ఒక్క పిల్లర్ కుంగిపోయిందట. ఒక పిల్లర్ కుంగిపోయి పర్రెలు వచ్చి కుంగిపోయినందుకు మొత్తం కాళేశ్వరమే ఖరాబ్ అయిపోయింది అన్నారు వీళ్ళు. అసోంటి మహాత్ములు వీళ్ళు. కాళేశ్వరమే మొత్తం బెకార్ అయిపోయిందట. ఒక్క పిల్లర్తోనే కాళేశ్వరం కుంగిపోతుందా, ఖరాబ్ అయిపోతుందా? దాన్ని రిపేర్ చేస్తే ఎప్పుడూ అయిపోయేది. దాన్ని పట్టుకొని ఇప్పటిదాకా అదే ముచ్చట. ఇక ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో నీట మునిగినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రం. ఇక చెడగొట్టు వానలతో ఆశలు చెల్లా చెదురు. ఇక ములుగు, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలో అపార నష్టం. ఈ నష్టపరిహారం అయితే ప్రభుత్వం ఇయ్యది. ఇప్పుడు ఇచ్చిన హామీలకే రూపాయి లేదు. ఇచ్చిన హామీలకే రూపాయి లేకుండా పోయింది. తడిసిన వడ్లకు రూపాయి ఏనంగిస్తారు? పంట పొలంలో ఉన్నప్పుడు అకాల వర్షాలతో రాళ్ళు పడి పంట నష్టం జరుగుతూనే వాళ్ళ దగ్గరికి అధికారులు రాలే, రికార్డు రాసుకోలే. మరి పంట నష్టం ఎంత జరిగింది, ఎన్ని ఎకరాలు జరిగింది ప్రభుత్వం చెప్తేనే కదా, రేవంత్ రెడ్డి చెప్తేనే కదా అధికారులు వచ్చి రాసుకునేది. ఆయన్నే రూపాయి ఇయ్యడా? అట్లా ఉన్నది పాలన. రైతులు ఏనన్నా పోని, రాష్ట్రం ఎక్కడన్నా పోని, జేబులు నింపినవా లేదా? వీళ్ళ కుటుంబంకే 20,000 కోట్ల ఆదాయం అంట. 20,000 కోట్ల ఆదాయం. ఇది ఎక్కడి న్యాయం? ఇక పోతే నేటి నుంచి సరస్వతి పుష్కరాలు. ఇవాళ నుంచి సరస్వతి పుష్కరాలు మొత్తానికి ఇయ్యాలనే పోతాడంట రేవంత్ రెడ్డి. మొత్తానికి దంపతులతో సహా అక్కడికి పోయి స్నానం ఆచరించనున్నాడు రేవంత్ రెడ్డి. ఇక వేకువజామున 5:44 కాళేశ్వరంలో లాంఛనంగా ప్రారంభం. మళ్ళీ కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరంలోనే ప్రారంభం జరుగుతూ ఉన్నది. సాయంత్రం పుష్కర స్నానాలు ఆచరించనున్నటువంటి ముఖ్యమంత్రి దంపతులు సాయంత్రం పోతారట. ఇక పుష్కర స్నానం చేసినప్పుడన్నా దేవునికి మొక్కు, ఇప్పటి నుండి అన్నా రాష్ట్రంలో నాకు తిట్లు రాకుండా, రాష్ట్ర ప్రజల్ని నేను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటా, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా దేవుడా, గంగ దేవత అని మంచిగా మొక్కి స్నానం ఆచరించి గడ్డకి ఎక్కు. ఓకేనా? ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గోదావరి మొత్తానికి ప్రాణహిత నదులతో పాటు ఇక అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల 26 వరకు ఈ మహాక్రతువు కూడా జరగనుంది. ఇక బృహస్పతి గురువు మిథున రాశిలోకి ప్రవేశంతో సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయని చెప్తున్నటువంటి అంశం. పుష్కరాలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఇక్కడ విశేషమైనటువంటి విషయం ఏంటంటే బృహస్పతి గురువు మిథున రాశిలోకి ప్రవేశంతో సరస్వతి నదికి మొత్తానికి పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలు రావడానికి కారణం ఇదే అంశం. ఇకపోతే వెలుగు దినపత్రికలో చూడుర్రి,
ఇది కాళేశ్వరానికి సంబంధించిన మాటలే. అన్ననే చూసినాం కాళేశ్వరానికి సంబంధించిన మాటలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో సభ పెట్టినట్టున్నాడు. మొత్తానికి మీటింగ్ అయితే అరేంజ్ అయిపోయింది. ముడుపుల ప్రాజెక్టులు 3 ఏళ్లలోనే కూలిపోయినాయంట. ముడుపులతో కూడుకున్న ప్రాజెక్టులు అంట 3 ఏళ్లలో కూలిపోయినాయట. ఇవాళ ముడుపులతో కూడుకున్నటువంటి ప్రాజెక్టులు కాదు, ముడుపులతో కూడుకున్నటువంటి పనులు ఎక్కడున్నాయి, ఏ ప్రభుత్వంలో జరిగినాయా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో. అది ఇప్పుడు వీళ్ళ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ 2024లో వచ్చినటువంటి ప్రభుత్వంలో ముడుపులతో కూడినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు కమిషన్లు ఇవ్వకపోతే బిల్లులు పాస్ చేస్తలేరట. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే కమిషన్, ఉద్యోగాలు ఏది విద్యుత్ శాఖలో ఉద్యోగాలు కావాలంటే కమిషన్. ఎక్కడన్నా మీ కమిషన్ లేకుండా పని జరిగింది? ఇంకా గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో ముడుపులు చెల్లించినటువంటి కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, విరిగిపోయిందని మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ పుష్కరాలు అక్కడ నుండే ప్రారంభం చేస్తున్నాం కదా. మరి సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం నుండే ప్రారంభం అంట. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలే. ఇది చెప్తానే ఉంటావు నువ్వు, నీకు నోట్లే మాట ఆగదు కదా. కేసీఆర్ను ఎప్పుడు నిందించాలి, ఎక్కడ దొరుకుతాడు, ఆయన మాట లేకుండా నీకు సభనే నడవది ఫస్ట్. కానీ కేసీఆర్ నీ మాట, నీ పేరు తీయకుండా ఎన్ని సభలైనా పెడతాడు. అంటే నీకు అంతపాటి విలువ ఉన్నది అన్నట్టు. అధికార పెత్తనం అంతా ఆ నలుగురిదేనట. అబ్బో, ఎవరి నలుగురు మహాత్ములు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం అంతా ఈ నలుగురు చేతుల్లోనే ఉన్నదట. ఎవరి దుర్మార్గులు? ప్రభుత్వంలో 4 సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యం. అగో, ఈ వీళ్ళ ఇష్టారాజ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం అంతా నడుస్తూ ఉన్నదంట. మరి వీళ్ళ ఇష్టారాజ్యం అసలు వీళ్ళేనా మన పాలకులు? మనము ఓట్లేసి ఎన్నుకున్నది వీళ్ళనా, గీనేనా? మరి వీళ్ళ ఇష్టారాజ్యంతో ఎట్లా నడుస్తుంది పాలన? ఈయనే కదా చేయాల్సింది మనకు పాలన. మనం ఓటేసి ఎన్నుకున్నది ఈయనే, వీళ్ళే కదా వీళ్ళని పెట్టుకున్నది. వీళ్ళను కూలికి పెట్టుకున్నారు. ప్రజలకు పనిచేయాలని వీళ్ళను కూలికి పెట్టుకుంటే మనం ఓట్లేసి ఈయన తెచ్చుకున్నాం. మరి ఈయన చెప్పినట్టు వీళ్ళు పని చేస్తారా, లేకపోతే వీళ్ళు చెప్పినట్టు ఈయన పని చేయాలా? ఇద్దరికి ఇచ్చేది జీతాలు మనమే. మళ్ళా ఈయనకి ఇవ్వాలి జీతం, వీళ్ళకి ఇవ్వాలి. ఈ ఇద్దరు జీతాలు మనమే ఇవ్వాలి. వీళ్ళే మనకు మళ్ళా పెత్తనం చేస్తూ ఉన్నారట. పెత్తనం అంటే ప్రజలకు మంచి చేస్తే ఏం కాదు, మీ ఇష్టారాజ్యం ఏంది నాకు అర్థం కాదు. ప్రభుత్వంలో 4 సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యం. తెలంగాణ అధికారులకు ఇక ఎప్పట్లాగే అవమానాలు, ఇక అప్రధాన్య శాఖలు. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగానే అవమానాలట. పనికిరానటువంటి శాఖలు అప్పచెప్తా ఉన్నారట తెలంగాణ అధికారులకు. మరి వీళ్ళు ఎక్కడో ఆంధ్రలో అయింది పుసుక. గత సర్కార్ హయాంలో చక్రం తిప్పిన వాళ్ళకే ఈ ప్రభుత్వంలో కీలక పోస్టులు. ఇక ప్రధాన ప్రతిపక్షానికి లీకులు అనే ఆరోపణలు. వీళ్ళు ప్రధాన ప్రతిపక్షానికి లీకులు ఇస్తా ఉన్నారట వీళ్ళే. ఇక ప్రధాన ప్రతిపక్షానికి లీకులు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కంచగచ్చిబౌలి లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో మొత్తానికి ఇరుకున పడ్డ సర్కార్ తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు. ఇదే అదునుగా సదరు అధికారులు కూడా రెచ్చిపోతున్నారనేటువంటి విమర్శలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. అయితే వీళ్ళు ఏంటంటే గత ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉన్నారట, లీకులు అందజేస్తూ ఉన్నారట. అంటే కేసీఆర్కి అందజేస్తూ ఉన్నట్టున్నారు వీళ్ళు లీకులన్నీ. మనం వీళ్ళని తిట్టి ఆడిపోసుకున్నాం, వీళ్ళు బ్రహ్మాండంగానే పనిచేస్తుర్రులే. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాస్తవానికి ఏదేమైనా కానీ ప్రజలకు మేలు చేయాలి. కేసీఆర్ను ఎత్తుకుంటలేం మనము, ఇటు రేవంత్ రెడ్డిని ఎత్తుకోము. ప్రజలకు పనిచేసేటోళ్ళు కావాలి. ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు పనిచేస్తారు అనేది. ఇలా ప్రజలు నిర్ణయించారు ఆల్రెడీ. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆరే బ్రహ్మాండంగా పనిచేసిందని ప్రజలు రికార్డు స్థాయిలో రిపోర్ట్లు ఇచ్చేసారు. ఇక లీకులు ఇచ్చినా ఎవి ఇచ్చినా మీరు చేసే పని చక్కగా చేస్తే అదే బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటుంది. లీకులతోనేం భయపడుతున్నారు రేవంత్ రెడ్డి? ప్రభుత్వమే ఆగమైపోతుందట ఈ లీకులతో. మరి వీళ్ళని మార్చి ఇంకోళ్ళు పెడదామంటే అది కూడా అవుతలేదట. ఇక మాటలు గిట్లా ఉన్నాయి మూటల లెక్క. వీళ్ళని మారవడానికే చేతగానే అవుతలేదు రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి. ఈ నలుగురిని తీసి ఈ 4 చేతిలో, ఈ 4 ఐఏఎస్ల చేతిలోనే రాష్ట్రం నడుస్తూ ఉందట.
చెప్తే కూడా చిగ్గు అవుతుంది మరి ఈ ముచ్చట. ముఖ్యమంత్రిని కాదని ఈ నలుగురు ఎట్లా నడిపిస్తారు నాకు అర్థం కాదు. మళ్ళీ వీళ్ళు ప్రతిపక్ష పౌరులకు సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి సంబంధం ఉన్నదంటేనేమో అయ్యో ఏం కాదనుకోవచ్చు. ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా వాళ్ళకి లీకులు అందిస్తున్నారు అని తెలిసి కూడా మరి వాళ్ళని ఎందుకు ఉంచినావు? ఇయాల్టి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక వృద్ధుల కోసం మొత్తానికి జిల్లా కోడే కేర్ సెంటర్, జిల్లాకో డే కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నట. ఏది వృద్ధుల కోసం. ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పించడం కోసం 32 జిల్లాల్లో డే కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో దాదాపుగా 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్టు కూడా ప్రభుత్వం గుర్తించింది. 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లుగా గుర్తించిందట. మొత్తానికి వృద్ధుల కోసం జిల్లాకో డే కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారట. మంచిగానే ఏర్పాటు చేస్తున్నాంలే. ఇక శాంతి చర్చలకు మేము ఎప్పుడు సిద్ధమే, శాంతి చర్చల కోసం మేము ఎప్పుడు సిద్ధమే అంటూ మొత్తానికి కేంద్రం సిద్ధమో కాదో స్పష్టం చేయాలి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ మొత్తానికి శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని కూడా, చర్చలకు మోదీ సర్కార్ సిద్ధంగా ఉందా లేదా ఇక స్పష్టం చేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మొత్తానికి అభయ్ డిమాండ్ చేశారు. బుధవారం అభయ్ పేర ఓ లేఖ రిలీజ్ చేశారు. ఆపరేషన్ కాగర్ నిలిపివేసి ఇదివరకే కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు కూడా జరపాలని ఏప్రిల్ 25న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తమ పార్టీ కేంద్ర కమిటీ తరపున లేఖ రాసినట్టు గుర్తు చేశారు. తమ లేఖపైన తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ సర్కారుకు వ్యతిరేకంగా స్పందించాయని చెప్పినటువంటి అంశం. శాంతి చర్చలకు మేము ఇప్పుడు సిద్ధమే అని చెప్తున్నారు. ఇకపోతే శత్రు డ్రోన్లను కూడా నేల కూల్చేటువంటి భార్గవాస్త్రం, శత్రు డ్రోన్లను కూడా నేల కూల్చేటువంటి భార్గవాస్త్రం అంట. ఇక స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ పరీక్ష సక్సెస్. డ్రోన్ గుంపులను కూడా అడ్డుకునే 2 అంచెల వ్యవస్థ సిద్ధం చేశామని చెప్తున్నారు. నాగాపూర్కు చెందినటువంటి ఎస్డిఏఎల్ కంపెనీ కీలక విజయం సాధించిందట. మొత్తానికి డ్రోన్లను అక్కడనే తునాతునకలు చేసే విధంగా నాగపూర్కు చెందినటువంటి ఎస్డిఏఎల్ కంపెనీ కీలకమైనటువంటి విజయం సాధించిందని చెప్తున్నారు. ఇక ధరణి పైన మొత్తానికి ఫోరెన్సిక్ ఆడిట్కు సర్కారు సిద్ధం చేసిందంట. ఇక కేరళ ప్రభుత్వ సంస్థకు బాధ్యతలు ఇచ్చేసిందంట. మొత్తానికి కేరళ ప్రభుత్వ సంస్థకే బాధ్యతలు ఇచ్చారంట. ఇక భూముల ఆక్రమణల వ్యవహారాల తేల్చనున్నటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ వంటి విలువైన ప్రాంతాల్లో భూముల గోల్మాల్, గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలోని భూములు ఇక పట్టాలుగా మారినట్లు కూడా ఫిర్యాదులు. ఇది గత ప్రభుత్వానికి ధరణికి సంబంధించినటువంటి అంశాలు. ఇక వెలుగు దినపత్రిక ఎట్లా పనిచేస్తుందో కూడా మీకు తెలుసు. వెలుగులో వచ్చే వార్తలన్నీ మంచిగానే బ్రహ్మాండంగానే. నిన్న V6 వాళ్ళు చెప్పారు 1 కోటి సబ్స్క్రైబర్స్ ఉన్నారని డైమండ్ బటన్ వచ్చిందంట. సరే డైమండ్ బటన్ వచ్చింది కానీ ఒకప్పుడు బాగానే పనిచేసు పేపరు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్కే వత్తాసు పలుకుతా ఉన్నది ఈ పత్రిక. రేవంత్ రెడ్డికి పూజ చేసినట్టుగా పూలు జల్లినట్టుగా రాసుకొని వస్తుంది. ఇక బావులు లేవు, భరోసా లేదు. తల్లి సింగరేణి మొత్తానికి సింగరేణి సంస్థ భవిష్యత్తు పైన ఆందోళన ఏర్పడతా ఉన్నదట. పాత గనులు మూతపడుతున్నా కొత్త గనులు లేవు. మరి కార్మికులు పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంది? బావులు లేవు, భరోసా లేదు. కొత్త బావులు తవ్వుతూనే వాళ్ళకి ఏమన్నా బతుకుదెరువు ఉంటుందని అనుకుంటారు. అలాంటిది కొత్త బావులు తవ్వట్లేదు, పాత గనుల తవ్వకాలు జరుగుతున్నాయి, అవి కూడా మూతపడేటువంటి స్థితికి వస్తూ ఉన్నదంట. మరి అందులో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంది? పరిస్థితి ఇలాగే ఉంటే 2042 నాటికి సగానికి పడిపోనున్నటువంటి గనుల ఉత్పత్తి. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకంతోనే ఈ దుస్థితి. మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళ మీదనే ఎత్తుర్రా నాయన. రాష్ట్రంలో ఏ దుర్భర పరిస్థితి ఏర్పడ్డా కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీదనే నూకుర్రి అయిపోతుంది. ఎవ్వరు అడగారు మిమ్మల్ని. ఇదో వంక దొరికించుకున్నారు. ఇక కేంద్రం వేసే ఆ గనుల వేలంలో మొత్తానికి పాల్గొనొద్దని కూడా నాడు నిర్ణయం.
ఇప్పటికైనా ఇక వేలంలో పాల్గొంటేనే కొత్త గనులతో సంస్థకు ఇక మనుగడ, అందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సర్కారును కోరుతున్నటువంటి కార్మికులు నేతలు. ఇకపోతే ప్లీజ్ నీళ్లు వదలండి, మీకు నీళ్ళు ఇస్తారా, దొంగన కొడుకులకు వీళ్ళకి నీళ్ళే ఇవ్వద్దు, ఇంకా 10 రోజులు ఎండబెట్టాలి వీళ్ళని, ఎండబెడితేనే చక్కగా దారికి వస్తారు. నీళ్ళు ఆపేసినాక కూడా మీరు దొంగ సవాళ్ళు పెట్టుడు, దొంగ వ్యవహారాలు చేసుడు. అరే ట్రంప్ మధ్యలో వచ్చి మంచిగానే సెట్ చేసిండు, అటు మోదీని కూర్చునేబెట్టి ఇటు మీ పాక్ ప్రధాని కూర్చునేబెట్టి మంచిగా సెట్ చేసిన తర్వాత దొంగల లెక్క మళ్ళీ గ్రౌండ్లో ఎత్తారా మీరు? మీకు నీళ్ళు ఎండబెట్టాలరా, మీకు నీళ్ళు ఎండబెడితేనే చక్కగా సెట్ అవుతారు, మీకు నీళ్ళు ఎండబెట్టాలి. భారత్ను వేడుకున్న పాకిస్తాన్, ఇంకా భారత్ను వేడుకోవడం కాదు, భారత్ వాళ్ళ కాళ్ళు నాకుర్రి వచ్చి భారతదేశ ప్రజల కాళ్ళు నాకుతే కాళ్ళు పట్టుకొని బతిమిలాడకుర్రి, ఒక్కొక్కరి కాళ్ళు అందరు వచ్చి మంచిగా సబ్బులు పెట్టి నాకుర్రి, నాకుతే అప్పుడు నీళ్ళు ఇస్తారు. ఇక సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని లేఖ, ఎవరికి రాసిర్రా, మీ ఎందుకు రాసిర్రా లేఖ? మీ లేఖ తీసుకొని మీ జేబుల్లో పెట్టుకోర్రి, ఇంకా 10 రోజులు ఆగుర్రి, అప్పటిదాకా ఇవ్వం నీళ్ళు. ఇక బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం, బలూచిస్తాన్ మొత్తానికి ఇప్పటి నుండి స్వతంత్ర దేశం. ఇక బలూచిస్తాన్లో ఇక ఇట్లుంటారు మనుషులు, ఈ గెటపే ఇట్లుంటుంది, ఆ తలపాగా కర్రెగా కొన్ని సినిమాలలో మనం చూసినాం కదా, అట్లనే ఉంటారు చూడరు. ఇక పాక్ నుంచి స్వతంత్రం ప్రకటించుకున్నటువంటి బలూచ్ ప్రజలు, పాకిస్తాన్ వాళ్ళు ఈ బలూచ్ ప్రజల్ని మొత్తం హింసించారట భారత్. అయితే ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళ మీద కొన్ని దేశాలు కోపంగా ఉన్నాయి, కానీ పాకిస్తాన్ ఈ దుర్మార్గులను ఛేదించడం వాళ్ళతో కాలే. పోయి ఆ ఉగ్రవాదులు పాపం ఆ ఉగ్రవాదులు మన భారతీయులను ఆ ఉగ్రవాదులు ఎవరైతే కాల్చిరో వాళ్ళు మంచి పనే చేసిరు, ఈ శత్రువులందరికీ మంచి సహాయం చేసిరు. భారత్ను ముట్టుకున్నారు ఆ ఉగ్రవాదులు, భారత్ పాకిస్తాన్కు సురుకులు పెట్టింది, గజ్జుం అనిపించింది. 100 మందిని ఉగ్రవాదులు లేపంగానే పాకిస్తాన్ మీద పగున్నోళ్ళు చిందులేసిరు, మొత్తం బలూచి ప్రజలు మొత్తం చిందులేసిండ్రు. వీళ్ళే అనుకుంటా. భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ విజ్ఞప్తి, త్వరలోనే కొత్త సర్కారు ఏర్పాటు చేస్తామని వెల్లడి. సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి బలూచిస్తాన్ ప్రకటన చేసిందంట. మసూద్ అజార్కు పాక్ 14 కోట్లు పరిహారం. పాకిస్తాన్ కొడితే పక్క దేశాలు కూడా సంబరపడ్డాయి. అంటే పాకిస్తాన్ అంత చెడగొట్టుతనం, అది నాగుపాము కంటే డేంజర్, విషం పోసి పెంచుకున్నట్టు ఉన్నది. దాన్ని మన నరేంద్ర మోదీ ఒక్కసారి ఎగరగొట్టిండు. ఆపరేషన్ సింధూర్తోని 100 మంది ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసి మొత్తం 100 మందిని హతమారుస్తే అప్పుడు సంబరాలు జరుపుకున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల భామలతోనే మొత్తం మీద వాళ్ళకి విందు ఏర్పాటు చేసిండంట. అయితే తనతో పాటు తన కూతురు కూడా ఉన్నట్టున్నది. మొత్తానికి అందాల పోటీల పేరుతో సర్కార్ అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది. ఎవరియా ఈ పైసలన్నీ? మన పైసలు ఖర్చు పెడతా ఉన్నారు వీళ్ళంతా. మనకి ఇవ్వాల్సినటువంటి పైసలు, ఇందిరమ్మ ఇల్లు కోసం ఇచ్చే పైసలు, రైతు బంధుకి ఇచ్చే పైసలు, రుణమాఫీ చేసే పైసలు, పెన్షన్లు పెంచుతామని దొంగ మాటలు చెప్పినటువంటి ఆ డబ్బులన్నీ అందాల భామలకు ఉపయోగిస్తూ ఉన్నారట. ఇక ఓవైపు రాష్ట్రానికి ఆదాయం వస్తలేదని, అప్పు కూడా పుడతలేదంటూనే మిస్ వరల్డ్ పోటీలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చూడుర్రి, రాష్ట్రం కోసం ఖర్చు పెట్టడానికి రూపాయి అప్పు పుడతలేదని చెప్పిండు రేవంత్ రెడ్డి, సభాముఖంగా చెప్పిండు, ఓ సభలో ఓ మీటింగ్లోనే చెప్పిండు. మరి చెప్పినప్పుడు ఈ దుర్భర ఖర్చు, ఈ ఖర్చు అంత ఎందుకు? ఈ దుబారా ఖర్చు ఎందుకు పెడుతున్నట్టు? ఒక ఇంట్లో ఒక బాపు చెప్తాడు, అరే కుటుంబం బాగాలేదురా నాయన, మనము ఉన్న కాడికే సామాన్లు ఒక 4 రోజులు తిందాం, కొత్త సామాన్ వచ్చేటట్లేదు, కొత్త వస్తువులు తీసుకొచ్చుకోము, తిండికి కొత్తవి కూడా ఏం తెచ్చుకోము, ఉన్నది తినాలి అంటే పిల్లలకు చెప్పిండు బుద్ధి మాటనే. పిల్లలేమో ఉన్న సామానుకు మించి కొత్త వస్తువులు కొనుక్కొచ్చుకొని తింటా ఉన్నారు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఇక్కడ ఎట్లా ఉందంటే, రేవంత్ రెడ్డిది రాష్ట్ర ప్రజల కోసం పెట్టడానికి డబ్బులు లేవంట, అందాల పోటీకేమో డబ్బులు అడ్డగోలుగా ఖర్చు పెడతా ఉన్నాడంట. విమర్శలు వెల్లువెత్తడం కాదు, ఈయన చేసే పనులే చక్కగా ఉండదు ఒక్కటి కూడా.
అసలు ఆయన ఎంజాయ్ చేయడానికే చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవి అంతా ఆయన అవసరాల కోసమే వాడుకుంటుండు. ఇంకోసారి నేను ప్రజల్లోకి మళ్ళీ నేను ముఖ్యమంత్రినే వస్తా, దేశవ్యాప్తంగా కూడా సంచారం చేస్తా, చాలు ఆయనకి ఇప్పుడు ఒక్కసారి చాలు ఈ ముఖ్యమంత్రి పదవి, ఈసారి చాలు, ఇక మళ్ళీసారి అవసరం లేదు, ఇక వచ్చినప్పుడే దున్నుకుందాం చేసుకుందాం అన్నట్టుగా ఉన్నాడు. మళ్ళీ ఆయనకు కూడా చెప్తూ ఉంటారు కదా, కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు. అరే నీ చెప్తారు వాళ్ళు కూడా, అన్న అయితే అన్న అని చెప్తారు, తమ్ముడు అయితే తమ్ముడు, బావ అయితే బావ అని. మొత్తం మీద నీకు ఇప్పుడే వస్తుంది ముఖ్యమంత్రి పదవి, వచ్చినప్పుడే వాడుకో, మళ్ళీ వస్తుందో రాదో నీ ఇష్టం, రాష్ట్రం అంతా నువ్వు ఎట్లుంటే గట్ట చేసుకో అని చెప్పినట్టున్నారు. ఇక పోతే రెండు ఖర్చు చేస్తున్నారు, విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక 2 రోజుల క్రితం చౌమహల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ అందాల భామల కోసం ఏర్పాటు చేసిన విందుకు ఏకంగా 35 కోట్లు సర్కారు ఖర్చు చేసినట్టు తెలుస్తున్నారు. 35 కోట్లు అంట. ఎక్కడియా ఈ 35 కోట్లు? మనయే కదా డబ్బులు. ఇలా విందు కోసమే ఏకంగా 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరట విందుకు. ఇలా చూడురి, ఆ అందాల భామలు తినే ప్లేట్ కట్ట ₹1,00,000 అరే నీ ఇది పల్లెమా మరి లేకపోతే బంగారు పల్లెమా? మరి తినేది బువ్వనేనా మరి లేకపోతే ఇంకేమైనా కొత్త రకమైనటువంటి ఫుడ్? అది ఆడ కనబడేటివి అయితే కూరగాయలే కనబడుతున్నాయి, మరి రొట్టెలే ఉన్నాయి. మరి ₹1,00,000 ఎట్లయితుందా? 10,000 రూపాయలతోని ఈ అందాల భామలందరికీ పెట్టచ్చు అందమైన ఫుడ్ చేసి. మరి ₹1,00,000 ఒక ప్లేట్ అంట. 10,000 కూడా అవసరం లేదు, 1,000 రూపాయలతోనే ఈ రొట్టె ఈ కూరలన్నీ వండచ్చు 100 మందికి. మరి ₹1,00,000 ప్లేటు మరి ఎవరి కోసం పెట్టిండు? మరి ₹1,00,000 వెనుక కథ ఏంది? మరి ప్లేటుకు ₹1,00,000 వెనుక కూడా ఏదో పెద్ద కథనే ఉన్నట్టున్నది. ఇందులో కూడా మళ్ళీ అటు సర్కారు కాదు, మళ్ళీ వీళ్ళే లాక్కునే వీళ్ళకే పోతాయి ఈ పైసలు కూడా. ఆ హోటల్ వీళ్ళదే, ఆ ఫుడ్ కూడా వీళ్ళదే కావచ్చు. ప్రకటన 1,00,000. ఒక్క రాత్రి 35 కోట్లు హంఫట్. ఇక విందు పేరుతో రేవంత్ దుబారా ఖర్చు. సర్కారు తీరుపైన జనం ఆగ్రహం. ఓవైపు ఆదాయం లేదంటూనే మరోవైపు అడ్డగోలుగా ఖర్చు. అందాల భామల పోటీలపైన ఉన్న శ్రద్ధ అన్నదాతలపైన లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అన్నదాతలు ఏమన్నా అందంగా ఉంటారా? అన్నదాతలు వాళ్ళు ఆరు కష్టం చేసి చెమటలతోటి గబ్బు వాసనతో ఉంటారు. ఆయనకు అట్లా కాదు, ఇట్లా ఉండాలి. అందాల రాసులు లెక్క సెంట్లు కొట్టుకొని కొత్త కొత్త బట్టలు వేసుకొని వాళ్ళతో తిరిగితే వాళ్ళకు పెరుగుతుంది. మనతో తిరిగితే ఏమొస్తుంది? రైతులతో తిరిగితే దుమ్ము తప్ప ఏం రాదు. పొల్లు వాసన, దుమ్ము, ఎండ దెబ్బ. వీళ్ళతోనే మంచిగా ఏసీ రూమ్లా అట్లా ఇట్లా ఒక కమ్మటి ఫుడ్ తినచ్చు. రైతుల దగ్గర ఏం పాడవుతుంది? సద్ది బువ్వ, కారపొడి బువ్వ తింటారు వాళ్ళు. గట్లా వాళ్ళతోనే అవసరం లేదు ఆయనకి. ఇక కన్నీరే మిగిలింది. ఈడ అందాల పోటీలకు ₹1,00,000 పెట్టిండు ప్లేట్కు, ఈడ కన్నీరు మిగిలింది. ఇది చూడరు. అకాల వర్షంతో అన్నదాతలు ఆగం. ములుగు జిల్లాలో దంచుకొట్టిన వాన. ఇక చెరువులను తలపిస్తున్న వరి కుప్పలు, ఇక వరదలో కొట్టుకుపోయినటువంటి ధాన్యం. ఐకేపీ సెంటర్లో మోకాలి లోతులో నీళ్లు. ఆదుకోవాలని అన్నదాతల ఆవేదన. సాయం చేయకపోతే చావే శరణ్యం అంటూ కన్నీళ్లు. మిమ్మల్ని ఎవ్వరు ఆదుకోరు, మీకు ప్రభుత్వం ఉన్నా లేనట్టే. కేసీఆర్ దగ్గరికి బోర్రి పరుగులు తీసుకుంటా ఆడికి పోయి, బాపు మా బతుకులు ఆగమైపోయినాయి, మేము చేసింది తప్పే, రేవంత్ రెడ్డి మాకేదో పడేస్తాడు, మాకేదో చేసి పెడతాడు అనుకో ఓట్లు వేసినాం, కానీ చివరికి మా బతుకులు రోడ్ల మీద పడతాయని తెలియదు. నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు కావాలని పోర్రి. ఇప్పుడు ఇక ఆల్రెడీ మొన్న కూడా కొంతమంది పోయినరంట. ఆ సభలనే చెప్తా ఉన్నారు కేసీఆర్ అని కీకలు వినబడతా ఉన్నాయి మొన్న. ఇక బుల్డోజర్ కంపెనీలతోని కాంగ్రెస్కు ఒప్పందం అట. ఇదేంది బుల్డోజర్ కంపెనీలతో కాంగ్రెస్? ఎందుకంటే ఎక్కడ సజను చేయాలనగానే ఆడికి ఉరికత్తున్నట్టు బుల్డోజర్లు. గీడ 400 ఎకరాలు ఉన్నది రాని అనగానే వీళ్ళు చెప్పంగానే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. వాళ్ళు పంపిస్తున్నట్టుండరు తెలంగాణ. మరి ఈ బండ్లు ఏనంగత్తున్నాయి? పుష్ప సినిమా లెక్క మరి నీళ్ళకెళ్ళి వస్తున్నాయా మరి ఇళ్ళకెళ్ళి వస్తున్నాయా? మరి కనబడకుండానే వస్తున్నట్టున్నాం. అందాల పోటీ కోసం ఇండ్లు కూల్చడమే ప్రజాపాలన. ప్రభుత్వం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. వాళ్ళది అట్లే ఉంటుంది లేని. తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం. ఇక్కడ ఏమో చేసిరట. అందాల భామల కాళ్ళు కడిగించిన సర్కార్. అబ్బా, ఇది మరీ ఘోరమే. ఈ అందాల భామల కాళ్ళు తెలంగాణ మహిళలతోని కడిగిపించిరట. ఇది సిగ్గుమాలినటువంటి పని కాకపోతే ఇది ఏం పని చెప్పురి?
తెలంగాణను అవమానపరిచినట్టే ముమ్మాటికి. ఇక టవల్స్తో వారి కాళ్ళు తుడిపించిన వైనం, అధికారుల తీరుపైన మహిళల ఆగ్రహం. ఇంత ఘోరమా? అరే నీ వాళ్ళ కాళ్ళు, అవి కాళ్ళు కావా? అవి కాళ్ళే కదా, మరి మన చేతులే కదా. మరి మన మహిళలతోని వాళ్ళ కాళ్ళు గడుగుడు ఏంది, టవల్స్తో తుడిపించుడు ఎందుకు? వాళ్ళకి చేతులు లేవా? ఇరిగిపోయినాయి చేతులు. ఇక అందాల భామల మీ కాంగ్రెస్ లీడర్లు ఉంటే వాళ్ళతో గడిపిస్తే అయిపోతుంది, సేవ చేసినట్టు అన్న ఉండేది. రేవంత్ రెడ్డి మరి మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కడిగించున్నారు. అమాయకమే వీళ్ళు ఎవలో వాళ్ళతో గడిపించిందంట. అందాల భామల కోసం షాపులను తొలగించిన అధికారులు. వరంగల్ జిల్లాలో ఘటన. అందాల భామలు వస్తున్నారని బుల్డోజర్లతో షాపులు కూడా తొలగించారట. ఇంత క్రూరమైన పాలన జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో. ఇక అందాల భామలు ముఖ్యమా, పేద ప్రజల షాపులు ముఖ్యమా? వీళ్ళే వేసిరు ఓటు రేవంత్ రెడ్డికి, వీళ్ళు వేయలే. ఇక చిరు వ్యాపారులకు మద్దతుగా బీఆర్ఎస్ మొత్తానికి ధర్నాలో దిగింది. ఇక ఊరుగల్లులో అందాల భామల సందడి. మొత్తం అందాల భామలే, ఏడికి పోయినా వాళ్ళే. ఇవాళ నుంచి పుష్కర సరస్వతి పుష్కరాలు. ఇక అధికారులు ఊచలు లెక్క పెడతారట. అధికారులు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, అధికారులు ఊచలు లెక్క పెడతారంట. నాయకులు చెప్పినట్లు అధికారులు చేయొద్దు, అలా చేస్తే మీరు జైలుకి వెళ్తారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, త్వరలోనే గ్రూప్ పోస్టులు పూర్తి చేస్తాం. ఇక ఏజీ, ఏఈ, జేటీఓ నియామక పత్రాలు కూడా ఇచ్చిన రేవంత్. ఇక సుప్రీం 52వ చీఫ్ జస్టిస్గా గవాయ్. పదవులు సొంత చెల్లెళ్ళు మరదళ్ళకేనా? ఆపరేషన్ కాగర్ ఆగదు, అమిత్ షా చెప్తున్నటువంటి మాటలు. ఇవి సర్కారుకు సంబంధించినటువంటి వార్తలు. ఇక ఇక్కడ చూడండి, అటు అమ్మ ఆవేదన, ఇటు అందాల ప్రదర్శన. ఈడనేమో అమ్మ రోడ్డు మీద పడుకొని ఆ ధాన్యం తడిసిపోయిందా, రైతుకు ఏం కష్టం వచ్చిందో ఈమె ఆవేదన పడతా ఉంటే, బాధపడతా ఉంటే ఈడ అందాల భామల కాళ్ళు గడిపిస్తూ ఉన్నాడు. ఇది వైనం. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వంకర బుద్ధి ఇక్కడనే కనబడతా ఉన్నది. ఇక్కడ చూడు ఇగో సిచ్యువేషన్. ఈడనేమో కష్టపడతా ఉంటే, రైతులేమో బాధపడతా ఉంటే, ఈడ అందాల భామలకు సంబంధించినటువంటి అంశం మీద రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇది ముఖ్యమా, ఇది ముఖ్యమా? చెప్పురిక మీరే. సరే, అది ముఖ్యమే అనుకుందాం. ఇటు పోవాలి కదా, ఇటు పోవాలి, ఇటు చూసుకోవాలి, రెండు చూసుకున్నప్పుడే పాలన చేస్తున్నట్టు ఉంటుంది. నువ్వు మాకు పెద్ద దిక్కు అని మేము కూడా సంతోషపడతాం. అసలు నువ్వు రైతుల దగ్గరికి పోయి రైతుల సమస్యలు పట్టించుకునేదే లేదు. ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నావు, నీ తీరు ఇట్లా ఉన్నది. ఇక ఆత్మగౌరవం మొత్తం తాకట్టే పెడతారు వీళ్ళు. తెలంగాణ సీఎం పేరు మరిచినటువంటి రేవంత్, మర్చిపోయినటువంటి రేవంత్ అట. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు మర్చిపోయేవారు. చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తుంచుకోలేదని దుస్థితి. కానీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే సీఎం అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. ఆయన పేరు ఆయన్నే మర్చిపోయిందట. జలసౌద్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ప్రసంగించారు. నిద్రల మరి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ప్రకటించిందట జలసౌద్కు సంబంధించినటువంటి సభల. మరి నేను కలగిట్లుగా అంటుండేంది, మరి హైకమాండ్ చెప్పింది అయింది, కొంపదీసి నిన్ను తీసి పారేస్తాం, ఉత్తమ్ కుమార్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పిర్రేమో. మరి అదే భ్రమల పుసుక్కన ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడట. ఆయన ముఖ్యమంత్రి అన్న విషయమే మర్చిపోయింది. నేను ఇది మామూలుగా లేదు. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు. అయ్యో సినీ నటుడో, పక్క మనిషో, లేకపోతే రైతో, ఇంకో ముసలోడో, ముడిగోడో మర్చిపోయిందంటే అదో సింగారం అనుకోవచ్చు, నవ్వదగ్గటువంటి విషయం కాదు. ఆయననే ముఖ్యమంత్రి, ఆయన పేరు, ఆయన స్థానం ఆయన్నే మర్చిపోయినాడట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్నాడట. అబ్బా కొడుక, ఇది ఎక్కడి ఘోరం అయ్యారు. ఆయన పాపం రేవంత్ రెడ్డి పాపం చాలా మంచి వ్యక్తే కానీ ప్రెషర్ తట్టుకోలేకపోతుండు. వాస్తవానికి రేవంత్ మంచోడే. ఈ మంత్రులు ఒక్కరు కూడా చెప్పినట్టు ఇంటలేరు. మళ్ళీ పైసలు లేకుండా అయిపోయినాయి. ఏం చేస్తారు చెప్పు? చేతిలో పైసలు ఉండాలి, చెప్పినట్టు తినేటోళ్ళు ఉంటేనే పని నడుస్తుంది. ఈ రెండు లేనప్పుడు పాపం ఆయన ఏం చేస్తాడు? ఆయన పేరు, ఆయన ముఖ్యమంత్రి హోదాని ఆయననే మర్చిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతుండు. అందాల పోటీలు ఆగమాగం అయిపోతుండు మొత్తం. ఈ పోటీలు ఏంది నీ అమ్మ ఇప్పుడే వచ్చినాయి. అటు పోతే ప్రపంచానికి ఏది మన పాకిస్తాన్కు భారత్కు యుద్ధం ఏంది?
దాంట్లో నా గోలైంది, ఇటు పోతే రైతుల పరిశాన్ అయింది, నాకు చెప్తే బంటులో వాడు ఇంటలేకపోయా, ఇదంతా నాకు పెద్ద కష్టం వచ్చిందని మొత్తం ఆగమైపోతుండు రేవంత్ రెడ్డి. ఆగంలో పేరే మర్చిపోయినట్టు. ఏం చేస్తాం? పిచ్చోని చేతిలో రాయన్నట్టుగా పిచ్చోడైనా పాపం నీ పేరేందా అంటే అద్దా అని ఏదో చెప్పుకుంటాడు. ఆయన పదవి ఏందో చెప్పుకుంటాడు, ఆయన పని ఏందో చెప్పుకుంటాడు. ఈయన ఏకంగా ఆయన పేరు ఆయన కథనే మర్చిపోయిందట. ఇట్లున్నది అని ప్రసంగించారు. ఇకపోతే దీనిపైన సోషల్ మీడియాలో మొత్తానికి వైరల్ అవుతూ ఉన్నది సోషల్ మీడియాలో. ఇక సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని సాగర్, మొత్తానికి శ్రీరామ్ సాగర్ తదితర ప్రాజెక్టుల పేర్లను కూడా ఉచ్చరించారు. అయితే హాంద్రీసీవా కూడా తెలంగాణ ప్రాజెక్టు అంటూ ఇక రేవంత్ రెడ్డి వివరించడం మొత్తానికి ఇంజనీర్లను కూడా విస్మయానికి గురి చేసింది. ఏపీ ప్రాజెక్టు ఇది ఏది కసక్క కనబడుతుంది, ఒక్కసారి చూపెట్టిది. ఈ నమస్తే తెలంగాణలో రాతలు డిమ్గా ఉంటాయి, అదేందో మరి. ఇక రేవంత్ రెడ్డి మాటలు ఒకసారి ఉండి ఇక ఇనూరిగా. ఇక దీనిపైన సోషల్ మీడియాలో మొత్తానికి మీమ్స్ వైరల్ అవుతున్నాయట. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని సాగర్, శ్రీరామ్ సాగర్ తదితర ప్రాజెక్టుల పేర్లను కూడా ఉచ్చరించారు. శ్రీరామ్ సాగర్ తదితర ప్రాజెక్టుల పేర్లను కూడా ఉచ్చరించారట. అయితే హాంద్రీనీవా కూడా తెలంగాణ ప్రాజెక్టేనంటూ కూడా రేవంత్ రెడ్డి వివరించడం ఇక ఇంజనీర్లను విస్మయానికి గురి చేసింది. ఈ ప్రాజెక్టు మనది కాదంట, మరి ఎక్కడదో. ఏపీ ప్రాజెక్టులేవో తెలంగాణ ప్రాజెక్టులేవో తెలియదా అంటూ కూడా ఇంజనీర్లు చర్చించుకుంటున్నారట. ఇది ఏపీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఉన్నట్టున్నది. ఇక రేవంత్ రెడ్డి అటు ప్రాజెక్టులు ఎక్కడి ప్రాజెక్టులు ఎక్కడున్నాయో తెలుస్తలేవు, ఆయన పేరేందో తెలుస్తలేదు. ఏం పాలన జరుగుతుంది ఇక చూడరు. ఇక గిట్లే ఉన్నది పాలన, గొర్రె మీద కొడుగుడ్డు మీద ఈగలు వీకినట్టే ఉన్నది పాలన. ఇక ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇక గోదాముల నుంచి బియ్యం లిఫ్ట్ చేయాలని ఆదేశం. ఇక జూన్లో పంపిణీ చేసేందుకు కూడా అధికారుల కసరత్తు అంట. మొత్తానికి ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం ఇచ్చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందంట. ఇకపోతే చెరువుల క్రమబద్ధీకరణ, FTL బఫర్ జోన్ను మొత్తానికి నివాస ప్రాంతంగా మారుస్తున్నటువంటి సర్కార్. FTL బఫర్ జోన్లను నివాస ప్రాంతంగా మారుస్తున్నటువంటి సర్కార్ అంట. చెరువుల క్రమబద్ధీకరణ కూడా చేస్తూ ఉన్నారట. ఫార్మాసిటీ భూముల్లో సాగు చేయొద్దు, వానాకాలం పంటలు వేయొద్దని కూడా అధికారుల ఉత్తర్వులు. వర్షాలు కురిసిన భూముల జోలికి వెళ్ళొద్దని కూడా హెచ్చరిక. ఇక సీఎం ఇంటూ మంత్రులు, ఇక వీళ్ళ పంచాయతీ ఇట్లా ఉన్నట్టున్నది. క్యాబినెట్లో ముదిరినటువంటి పంచాయతీ పెరుగుతున్న అగాధం. ఇక సీఎం ఆ తీరుపైన సగానికి పైగా మంత్రి మండలి గుర్రుగా ఉన్నారట మొత్తానికి రేవంత్ రెడ్డి మీద. ఒంటరిగా కార్యక్రమాలకు హాజరవుతున్న రేవంత్ రెడ్డి ఇక ఈ మెంటల్ టెన్షన్లనే ఆయన పేరు మర్చిపోయాడు. వాస్తవానికి ఇదే. ఆయన నివాసంలో సమీక్షలపైన కూడా అమాత్యులు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంట్లో మీటింగ్లకు తాము రాలేనన్న 2 మినిస్టర్లు దిగివచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఇక వేదిక మార్పు. సీఎంకు నంబర్ 2 మధ్య మరింత పెరిగినటువంటి విభేదాలు. ఓ మంత్రి శాఖ ఫైళ్లన్నీ కూడా నేరుగా తనకే పంపాలని ఆదేశాలు. క్యాబినెట్ విభేదాలపైన కూడా సచివాలయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చలు. ఇంటలేరు, పంచాయతీ పుట్టింది. మొత్తానికి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గట్టి పంచాయతీ పుట్టింది.